నమస్కారం. ప్రస్తుతం చెప్పబోయే చందమామ కథ పేరు మూగ ప్రేమ. రచయిత బిఎస్ మోహన్. ఇది 1971 చందమామలో ప్రచురితమైన కథ. సాధారణంగా మనం ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు మొదలైన జంతువులను పెంచుకుంటాం. కానీ కొంతమంది పులులు, ఎలుగుబంట్లు మొదలైన వాటిని కూడా పెంచుకుంటారు. జంతు స్వభావాన్ని బట్టి, వాటి లక్షణాలను బట్టి తగిన శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఒకసారి మనకు మచ్చిక అయినాక అవి చూపించే ప్రేమ అనన్య సామాన్యమైనది. అత్యంత ప్రేమప్రదంగా ఉంటాయి అవి. ఇటువంటి ఇతివృత్తంతో ఉన్న కథ పేరే మూగ ప్రేమ. ఒక రాజుకు జంతువులంటే చాలా ప్రేమ. ఆయన ఎంత క్రూర మృగాన్ని కూడా హింసించేవాడు కాదు. పైపెచ్చు నోరు లేని జంతువులను హింసించేవారిని కఠినంగా శిక్షించేవాడు. ఒకరోజు రాజు గుర్రం మీద నగరంలో తిరుగుతూ ఉండగా ఒక మనిషి ఒక పెద్ద పులిని కర్రతో కొట్టుతూ కనపడ్డాడు. ఆ మనిషి పులిని అలా హింస పెట్టడం చూసి రాజు ఉగ్రుడైపోయి, ఆ నోరులేని జంతువును ఎందుకలా హింస పెట్టేస్తున్నావు అని కోపంగా అడిగాడు. మహారాజా, ఇది నా పెంపుడు పులి. ఎన్నో ఏళ్లుగా దీన్ని నేను సాకుతున్నాను. ఇంతకాలము బుద్ధిగానే ఉన్నది. కానీ ఇవాళ నేను చూడకుండా ఒక మేకను చంపేసింది. అందుచేత దీనికి కాస్త బుద్ధి చెప్తున్నాను అన్నాడు ఆ మనిషి. ఈ మాట విని రాజు మరింత మండిపడి, నువ్వు నోరులేని జంతువును హింసించడం శాసన విరుద్ధం అని ఆ మనిషిని కారాగృహంలో పెట్టించాడు. వెళ్ళిపోతూ ఆ మనిషి, మహారాజా, నా పులిని జాగ్రత్తగా చూడండి అన్నాడు. రాజు వద్ద అదివరకే అనేక పులులు పెరుగుతున్నాయి. ఈ పులిని కూడా తీసుకుపోయి వాటిలో చేర్చారు. కొద్ది రోజులు గడిచాయి. రాజు ఒకనాడు తన పెంపుడు జంతువుల పెట్టుపోతలు, యోగక్షేమాలు స్వయంగా విచారిస్తూ పులులు ఉన్న చోటికి వచ్చాడు. అక్కడ పులుల మధ్య ఆయనకు బక్క చిక్కి చాలా బలహీనంగా ఉన్న పులి ఒకటి కనబడింది. ఈ పులి ఇలాగున్నదేమిటి? దీనికి ఏమైనా జబ్బా? చికిత్స ఏమైనా చేస్తున్నారా అని అక్కడి పోషకులను అడిగాడు రాజు. మహారాజా, ఇది కొత్తగా వచ్చిన పులి. ఇది ఇక్కడికి వచ్చిన లగాయతు ఆహారం ముట్టలేదు, నీరు తాగలేదు. ఇన్నాళ్ల నుంచి అలాగే పడి ఉన్నది అన్నారు పోషకులు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని రాజు మళ్ళీ అడిగాడు. దీని యజమానిని తమరు కారాగృహంలో పెట్టించారు. ఇది అతని పెంపుడు పులి అని పోషకులు తెలిపారు. రాజుకి అప్పుడు జరిగిన సంగతి జ్ఞాపకం వచ్చింది. కారాగృహం నుంచి ఆ మనిషిని తీసుకురండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ మనిషిని తీసుకువచ్చారు. నీ పులికి నువ్వు ఏమి ఆహారం పెట్టేవాడివి? అది ఏం తినేది అని రాజు అడిగాడు. అన్ని పులుల్లాగే అది కూడా మాంసం తింటుంది మహారాజా అన్నాడు ఆ మనిషి. అది నా దగ్గరకు వచ్చాక ఏమీ తినక చిక్కి శల్యమైంది అన్నాడు రాజు. ఆ మనిషి ఆదుర్తాపడుతూ, నేను దాన్ని ఒకసారి చూడాలి మహారాజా అన్నాడు కంగారుగా. ఇద్దరూ కలిసి పులులు ఉన్న చోటికి వెళ్ళారు. ఆ పులి తన యజమానిని చూడగానే లేచి వచ్చి అతనికేసి రుద్దుకుంటూ అతన్ని నాకింది. దాని స్థితి చూసి ఆ మనిషి దాన్ని కౌగలించుకుని బావురమని ఏడ్చాడు. అతని చేత్తో ఆహారం పెడితే ఆ పులి ఆవురావురమని తిన్నది. ఇది చూడగానే రాజుకు కనువిప్పు కలిగింది. జంతువులకు క్రమశిక్షణ ఇవ్వడానికి కొంత హింసించవలసి ఉంటుంది. అది క్రూరత్వం అనిపించుకోదు. ఆ మనిషికి పులి మీద, ఆ పులికి అతని మీద ఉన్న ప్రేమలో తనకు నూరో వంతైనా లేదని, తనను ఎన్నడూ ఏ ప్రాణి ప్రేమించలేదని రాజు గ్రహించాడు. రాజు అతని శిక్ష రద్దు చేసి తన వద్ద ఉన్న మృగాలన్నిటికీ అతన్ని ప్రధాన పోషకుడుగా నియమించాడు. కథ సమాప్తం.